దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికల విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగం పెంచుతోంది. రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని సర్దుబాటు చేస్తూ 2029 నుంచి దశలవారీగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది. 2034 నాటికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేంద్రం. జమిలీ ఎన్నికల అమలుకు 2 దశల విధానాన్ని జేపీసీ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తొలి దశలో 2029 లోక్సభ ఎన్నికలతో పాటు సుమారు 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 2 దశలో 2034 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఒకే ఎన్నికల చట్రంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ఎన్నికల చక్రాలను పరిశీలించి కాలపరిమితుల్లో మార్పులపై ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ప్రతిపాదన ప్రకారం 2028లో ఎన్నికలు జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితిని 5 నెలల నుంచి ఏడాది వరకు పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. 2029 చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మార్పులు ఉండకపోవచ్చు. అయితే 2030-31లో ఎన్నికలు జరిగే బీహార్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ కాలపరిమితి 1 నుంచి 2 ఏళ్లు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి. ఈ మార్పులు రాజ్యాంగపరంగా సాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జమిలీ ఎన్నికలపై అనుకూల, ప్రతికూల వాదనలు కొనసాగుతున్నాయి. ఒకే సమయంలో ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుందని, అభివృద్ధి పనులకు ఆటంకం ఉండదని సమర్థకులు చెబుతున్నారు. అయితే ప్రాంతీయ సమస్యలు జాతీయ ప్రభావంలో మరుగున పడే ప్రమాదం ఉందని వ్యతిరేకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే పలు దేశాల ఎన్నికల విధానాలను అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం జేపీసీ ఈ నివేదికను పరిశీలిస్తూ తుది సూచనలు సిద్ధం చేస్తోంది. 2026 వర్షాకాల సమావేశాల నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ ముదురుతోంది. రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైతేనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్రం నిర్ణయం, పార్లమెంటు చర్చలపై దేశ భవిష్యత్తు ఎన్నికల రూపకల్పన ఆధారపడి ఉంటుంది.